హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం చావు భయం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఒక గ్రామంలో ఒక ముసలివాడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. బక్క చిక్కి నడవడానికి కూడా ఓపిక లేదతనికి. ఆ ముసలివాడు రోజు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చుకునేవాడు. కానీ ఆ కట్టెలు తేవడం అతనికి ఎంతో కష్టంగా ఉండేది. ఒకరోజు ముసలివాడు కట్టెలు తెస్తూ ఉంటే మోపు కింద పడిపోయింది. కట్టెల మోపు పక్కనే కూలబడ్డాడు. ఈ కట్టెల మోపు మోసేటంత బలం కూడా లేదు నాకు, ఇంకా బతికి ఏం చేస్తాను, చావైనా రావచ్చు కదా అనుకున్నాడు. అతను ఈ మాటలు అనగానే యముడు ప్రత్యక్షమయ్యాడు. నల్లటి అంగీలో అస్థిపంజరం రూపంలో ఉన్నాడు యముడు. ఓ ముసలివాడా, పిలిచావు కదా, వచ్చాను, ఏం చేయాలో చెప్పు అన్నాడు యముడు. యముణ్ణి చూడగానే వణికిపోయాడు ముసలివాడు. భయంతో వణికిపోతూ అన్నాడు, అయ్యా, కొంచెం ఈ మోపు ఎత్తి నా తల మీద పెట్టు,